current. First, what is for current? I is equal to Q by T. You can also Q as NE by T. Rate of flow of charge is nothing but called as current. So coulomb per second or ampere is the unit. As it is itself fundamental quantity, the dimension formula is I1 లేదా A1. It is a scalar quantity. Even it is having direction, it is a scalar. అండ్ ఒకవేళ ద ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ అనేది ఇన్స్టెంట్గా మారుతూ ఉందనుకోండి, దెన్ ఇన్స్టాంటేనియస్ వాల్యూ ఆఫ్ కరెంట్ కెన్ బి రిటన్ యాస్ dq by dt. ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ dq ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ dt. అండ్ టోటల్ ఛార్జ్ కావాలంటే ఇంటిగ్రేషన్. సో టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ I dt. సో ఇది లెవెల్ 3కి ఉపయోగం, ఇది లెవెల్ 2కి ఉపయోగం, ఇది లెవెల్ 1కి ఉపయోగం. అండ్ వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్లోయింగ్, ఒక మెటల్ తీసుకుంటే ఏ క్రాస్ సెక్షన్ తీసుకున్నా సరే లెఫ్ట్ నుంచి రైట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే పోతాయి, రైట్ నుంచి లెఫ్ట్కి కూడా అన్ని ఎలక్ట్రాన్స్ పోతాయి. సో నెట్ ఛార్జ్ ఈజ్ 0. సో మెటల్ అనగానే కరెంట్ రాదు, వాళ్ళని ఒక దారిలో పెడితేనే కరెంట్ వస్తుంది. సో మెటల్ ఈజ్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా మోషన్లో ఉంటాయి, కాకపోతే లెఫ్ట్ నుంచి రైట్ అన్నీ పోతాయి, రైట్ నుంచి లెఫ్ట్ అన్నీ పోతాయి, కాబట్టి నెట్ ఛార్జ్ ఎంత అనమాట 0. ఇప్పుడు వాళ్ళందరినీ ఒకటే దారిలో పెట్టాలంటే బ్యాటరీ కనెక్ట్ చేయి. When it is connected to a battery, the positive, the negative, and this is applying positive potential, negative potential. The direction of electric field is from positive to negative. We know the formula for force acting on a charge is F bar is equal to Q into E bar. If Q is positive, F bar, E bar will belong same direction. If Q is negative, F bar and E bar are opposite to each other. ఎలక్ట్రాన్స్ కాబట్టి అవి నెగిటివ్ కాబట్టి ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్గా ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉందంటే అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఇటే వస్తాయి, అన్ని ఎలక్ట్రాన్. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. But the conventional direction of current is taken as opposite to the flow of electrons. Electrons ఇటు పోతున్నాయంటే కరెంట్ ఇటు పోతున్నాడు. So what is the direction of current? From positive to negative outside the battery, but inside the battery negative to positive. దాన్ని డిశ్చార్జింగ్ అనుకుంటుంటే that is a general condition. So current flows from positive to negative outside the battery and negative to positive inside the. Current is nothing but what? It is opposite to the direction of flow of ఎలక్ట్రాన్. యాక్చువల్గా ఇక్కడ పోయేది కరెంట్ అనే పార్టికల్ ఏముండదు, పార్టికల్స్ ఉన్నది ఎలక్ట్రాన్సే, పోయే ఎలక్ట్రాన్సే. కాబట్టి మనం తీసుకునే కన్వెన్షనల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అయితే ఆపోజిట్ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ దట్ వన్ అంటే ఎస్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా సీదా పోతూ ఉండవు, గుద్దుకుంటూ పోతూ ఉంటాయి, కొలిజన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి యాక్చువల్గా ఫోర్స్ ఉంది అంటే యాక్సలరేషన్ ఉంది, యాక్సలరేషన్ ఉంటే వెలాసిటీలో చేంజ్ ఉండాలి, అంటే వెలాసిటీ పెరగాలి, కైంటికంచి పెరగాలి, కానీ కైంటికంచి పెరగదు. బికాస్ వీ నో దట్ a stationary charge can produce only electric field. A uniformly moving charge can produce both electric and magnetic fields. An accelerating charge should produce EMR, electromagnetic radiation. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్కి ఫోర్స్ ఉంది అంటే యాక్సలరేషన్ ఉంది అంటే యాక్సలరేటింగ్ ఛార్జ్ అని అర్థం. ఈఎంఆర్ ప్రొడ్యూస్ కావాలి, కానీ ఏ వైర్లో కూడా కరెంటు పోతుంటే దాని చుట్టూ రేడియేషన్ లేదు అంటే ఏంటి, యాక్సలరేటింగ్లో లేదు. ఎలా పోతుంది అనమాట, యూనిఫామ్ వెలాసిటీతో పోతుంది. ఆ యూనిఫామ్ వెలాసిటీని ఏమంటామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం. మరి వెలాసిటీ పెరగాలి కదా సార్, యాక్సలరేషన్ ఉంది, వెలాసిటీ పెరగాలిగా అంటే ఎస్, ఈ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా సీదా పోకుండా ఏం జరుగుతూ ఉన్నాయన్నాను, కొలిజన్ జరగడం వల్ల ఎంతైతే పెరగాలో అంత కైనెటిక్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. అండ్ దే రిమైన్ టు మూవ్ విత్ ఏ యూనిఫామ్ వెలాసిటీ నోన్ యాజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. అండ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ నావి. దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా. ఎందుకు థియరీ కూడా చెప్తున్నాను అంటే థియరీ క్వశ్చన్స్ కూడా అడిగితే ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట, ఇంత ఫార్ములాస్ చెప్పకుండా. So I is equal to NAV. I for current, rate of flow of charge, N for number of electrons per unit volume, electron density అని కూడా అంటాం. బై వాల్యూమ్ అనే డెన్సిటీ అంటే ఎలక్ట్రాన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. కాపర్ అయితే ఒకలాగా ఉంటుంది, ఐరన్ అయితే ఒకలాగా ఉంటుంది. ఏ ఫర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్, వి ఫర్ డ్రిఫ్ట్ వెలాసిటీ విచ్ ఈజ్ యూనిఫామ్ అన్నప్పుడు ఒకళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఇచ్చాడు, ఎల్ టైం ఎంత అడిగాడు, ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. యూనిఫామ్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ ఎంత 0, కాబట్టి ఎస్ ఈజ్ బికమ్స్ యూటీ. ఎస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దూరం ఎల్, సో ఎల్ ఈజ్ ఈక్వల్ డ్రిఫ్ట్ వెలాసిటీ వీడి ఇంటూ టీ కూడా వేయచ్చు. మొత్తం మీద ఆ ఫార్ములా. ఈ అంటే మ్యాగ్నెట్ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు నావి. సో కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది డ్రిఫ్ట్ వెలాసిటీతో పోతే దట్ ఈస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ యూనిఫామ్ వెలాసిటీ. కాబట్టి ఎప్పుడైతే ఒక వైర్లో కరెంటు పోతుందో 100కి 100% హీట్ ఎనర్జీ పుట్టాల్సిందే. ఎందుకు హీట్ ఎనర్జీ పుట్టాలి అన్నాం అనుకో, ఎలక్ట్రాన్స్ ఎలా వెళ్తున్నాయి, గుద్దుకుంటూ ప్రతిసారి ప్రతి కొలిజన్కి కూడా ఏమవుతుంది, దే ఆర్ లూజింగ్
కైనటిక్ ఎనర్జీ. మరి కైనటిక్ ఎనర్జీ ఫామ్లో లూజ్ అయింది అంటే ఇంకో ఏదో ఫామ్లో గెయిన్ కావాలి, అదే ఏంటి హీట్ ఎనర్జీ. కాబట్టి ఒక వైర్లో కరెంటు పోతుంది అంటే 100కి 100% హీట్ ఎనర్జీ పుడుతుంది. ద ఫార్ములా ఫర్ హీట్ ఎనర్జీ ఈజ్ గివెన్ బై I²RT. ఒకవేళ I బదులు V/R పెడితే V²/R ఇంటూ T, లేదా R బదులు V/I పెడితే VIT. సో ఇవన్నీ కూడా ఫార్ములాస్ ఫర్ హీట్ ఎనర్జీ. సో వెన్ ఎవర్ కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ రెసిస్టర్, పక్కా హీట్ ఎనర్జీ విల్ బీ liberated or produced, which is given by I²RT or VIT or V²/R into T. అదే కెపాసిటర్లో కరెంట్ పోయింది అనుకోండి, అంటే కెపాసిటర్ ప్లేట్ ఛార్జ్ అయ్యా అనుకోండి, దట్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే అక్కడ ఎనర్జీ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక కాయిల్లో కరెంట్ పోయింది అనుకోండి, ద ఎనర్జీ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కాయిల్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కెపాసిటర్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ వచ్చే ఎనర్జీ ఏంటి హీట్ ఎనర్జీ. ఇక్కడ హీట్ ఎనర్జీ, అక్కడ ఎలక్ట్రిక్ ఎనర్జీ, అక్కడ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ హీట్ ఎనర్జీ హియర్ I²RT. అండ్ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ half CV² లేదా Q²/2C. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్, కాయిల్ అన్న ఇండక్టర్ అన్న ఒకటే, ½ Li². ఇవన్నీ ఒకటే ఫార్మ్స్, ½ Li². ఓకే. సో ఎనీవే దట్ ఇస్ ద ఫార్ములా ఫర్ I = nAV. దీంట్లో ఒక క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, నాన్ యూనిఫామ్ కండక్టర్ ఉంది, ట్యాపర్డ్ కండక్టర్. ఇక్కడ ఏరియా A1 అనుకుందాం, ఇక్కడ ఏరియా A2. ఇక్కడ ఎంటరింగ్ వెలాసిటీ V1, లీవింగ్ వెలాసిటీ V2 అనుకుంటే రిలేషన్ అడుగుతాడు. ద ఫార్ములా ఫర్ I = nAV. ఒకటే మెటీరియల్ కాబట్టి N ఈజ్ కాన్స్టెంట్. వీళ్ళందరూ ఎలా ఉన్నారు, ఈ ఎలిమెంట్ ఎలా ఉన్నారు, వీళ్ళందరూ సిరీస్లో ఉన్నారు. ఎందుకంటే ఒకటే దారి ఉంది, కరెంట్ పోవడానికి ఇంకో దారి లేదు, అంటే స్ప్లిట్ అవ్వట్లేదు, ఓన్లీ ఒకటే దారి ఉందంటే ఎలా ఉన్నట్లు సిరీస్లో ఎవరు సేమ్, కరెంట్ సేమ్. సో కరెంట్ సేము. V, E also anyway same. Therefore, how A and V are? A1 V1 is equal to A2 V2, or V is inversely proportional to A. ఇక్కడ A తక్కువ కాబట్టి వెలాసిటీ ఎక్కువ, ఇక్కడ A ఎక్కువ కాబట్టి వెలాసిటీ తక్కువ అని చెప్పచ్చు. అలానే I can also be written as J bar dot A bar. Just like flux. What is the form of flux? B bar dot A bar. Magnetic flux. Electric flux. E bar dot A bar. Gravitation flux I bar dot A bar. Intensity. ఇక్కడ J, what is J is known as I/A, current density అంటాం, కరెంట్ డెన్సిటీ అంటాం. సో J is equal to I/A. యూనిట్ వచ్చేసి I అంటే యాంపియర్, బై A అంటే మీటర్ స్క్వేర్. ఇక్కడ Bని ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం, వెబర్ పర్ మీటర్ స్క్వేర్, యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఇదేమో కరెంట్ డెన్సిటీ, ఇదేమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఇదేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఇది ఇక్కడ. So that is the formula. I is equal to J bar dot. Therefore, what is the formula for A bar dot B bar? AB cos theta. What is theta? Angle between J bar and A bar. What is the direction of A bar? A bar ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. బోర్డు ఉంది, ఇది X యాక్సిస్ అనుకుందాం, ఇది Y యాక్సిస్ అనుకుందాం. అప్పుడు ఏరియా ఎటు ఉంటుంది, దాని పర్పెండిక్యులర్గా ఉండాలి, ఎటు Z యాక్సిస్. సో ఏరియా ఈజ్ ఏ వెక్టార్ whose direction is always perpendicular to the plane. Then what is the temperature effect on this one? Anyway, Ohm's law ఇవన్నీ తెలుసు కదా. What is Ohm's law? The current passing through any wire is directly proportional to potential difference. Potential difference ఎక్కువ ఉంటే ఎక్కువ కరెంట్ పోతుంది, టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ హీట్ పోతుంది ఇన్ ఏ గివెన్ టైం. లెవెల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ పోతుంది ఇన్ ఏ గివెన్ టైం. అక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్, అక్కడేమో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్, ఇక్కడేమో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ charge. Rate of flow of charge depends upon potential difference. Rate of flow of heat depends upon temperature difference. Rate of flow of water depends upon level difference or pressure difference. Pressure difference, level difference ఎక్కువ ఉంది అనుకోండి, ఫాస్ట్గా పోతుందా స్లోగా పోతుందా వాటర్, ఫాస్ట్గా, అంటే దాన్ని రేట్ అంటాము. అలానే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ. సో టు రిమూవ్ ద ప్రపోర్షనాలిటీ వాట్ ఐ షుడ్ డూ ఇన్ కాన్స్టెంట్, దట్ ఈస్ 1/R, వేర్ 1/R is known as, R is known as resistance and 1/R known as conductance. Reciprocal of resistance is known as conductance. Therefore, from this formula, R is equal to V by unit volt by ampere. దీన్నే ఓమ్ అని కూడా అంటారు. ఓమ్, this is a symbol for ohm. Then reciprocal is nothing but conductance, resistance reciprocal 1/R, that is 1/ohm or mho అంటాము, లేదా సింబల్ ఇది, లేదా సీమెన్ అని కూడా యూనిట్. ఇవన్నీ కూడా యూనిట్స్ ఫర్ కండక్టెన్స్. And R depends upon what factors? R depends upon what? Resistance of a wire depends upon number, nature of material.
వుడ్ తీసుకుందాం, ఐరన్ తీసుకుందాం, ఎవరికి ఎక్కువ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది? కండక్టెన్స్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? విచ్ కెన్ అలో ఎలక్ట్రిసిటీ ఈజీలీ? ఐరన్. కండక్టెన్స్ ఎక్కువ, కండక్టివిటీ ఎక్కువ, రెసిస్టెన్స్ తక్కువ. సో కాబట్టి రెసిస్టెన్స్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ డైమెన్షన్స్ లైక్ లెంత్ కామా ఏరియా ఆఫ్ క్రాస్ అఫ్ కోర్స్ అండ్ టెంపరేచర్. How they depends upon length and area of cross section. R is directly proportional to L by A. To remove this proportionality, we have to introduce a constant. R is equal to rho L by A. This is the formula for resistance. Where rho is known as specific resistance లేదా resistivity అంటాం. So therefore rho this only depends upon nature of material. అంతేగాని డైమెన్షన్స్ మీద డిపెండ్ కాదు. Of course on temperature. వీటి మీద డిపెండ్, టెంపరేచర్, నేచర్ ఆఫ్ మెటీరియల్. రో రెసిస్టివిటీ అడిగితే, రెసిస్టెన్స్ అడిగితే నేచర్ ఆఫ్ మెటీరియల్, డైమెన్షన్స్ కూడా డిపెండ్ అవుతుంది, ఎట్లాగో టెంపరేచర్. సో దేర్ ఫర్ ఫ్రమ్ దిస్ రో ఈజ్ ఈక్వల్ వాట్, ఇది అడిపోతే ఆర్ఏ బై ఎల్, రాయల్. సో రో ఈజ్ ఈక్వల్ రాయల్ ఆర్ఏ బై ఎల్. వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ రో? ఆర్ అంటే ఓమ్, ఏరియా మీటర్ స్క్వేర్ బై మీటర్, ఓమ్ మీటర్ ఈజ్ ద రో. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇక్కడ థర్మల్ రెసిస్టెన్స్. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ థర్మల్ రెసిస్టెన్స్ ఆఫ్ హీట్? థర్మల్ రెసిస్టెన్స్. రో అంటే ఏంటిది? రెసిస్టివిటీ. దాని రెసిప్రోకల్ కండక్టివిటీ. సో దాన్ని రెసిప్రోకల్ 1/k అందాం, L/k. సో L/k ఈజ్ ద ఫార్ములా ఫర్ థర్మల్ రెసిస్టెన్స్. ఎక్కడ వచ్చింది మనకి? వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ QR ఇన్ థర్మల్ కండక్షన్? KA డెల్టా తీటా బై ఎల్. దీన్ని రాస్తే డెల్టా తీటా ఈజ్ ఈక్వల్ టు QR ఇంటూ L/KA. వీడెవరు? టెంపరేచర్ డిఫరెన్స్. ఇక్కడ ఎవరు? వోల్టేజ్. పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్, ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ అంటే దానికి కరెంట్ అంటాం. సో V ఈజ్ ఈక్వల్ టు IR. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్, ఇక్కడ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. ఇది థర్మల్ రెసిస్టెన్స్, ఇది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్. దేర్ ఫర్ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్? వర్ హ్యావింగ్ L/KA. బట్ 1/k. K అంటే ఏంటి? కండక్టివిటీ. దాని రెసిప్రోకల్ రెసిస్టివిటీ. అందుకని ఏమొచ్చింది? రో ఎల్ బై. అక్కడ ఇక్కడ ఒకటే సేమ్, ఒక చోట నేర్చుకుంటే మిగతా అన్నీ వచ్చేసినట్టే. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. దెన్ హౌ ఆర్ డిపెండ్స్ అపాన్ లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఇచ్చాడు, దాని రెసిస్టెన్స్ ఆర్ లెంత్. దీన్ని ఎన్ని ఈక్వల్ పీసెస్ చేశాను. ఇప్పుడు వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఈచ్ పీస్ అడిగాడు అంటే అప్పుడు దాని లెంత్ ఎల్ అయితే దీని ఎంత? L/n. 2 ముక్కలు చేస్తే L/2, L/2. 3 ముక్కలు చేస్తే L/3, L/3, L/3. ఎన్ని ఈక్వల్ పీసెస్ చేస్తే L/n. సో వాట్ ఈస్ ద ఫార్ములా వీఆర్ హ్యావింగ్? R ఈజ్ ఈక్వల్ టు రో L/A. ఈ మెటీరియల్ ఒకటేనా? ఒకటే. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఇది ఒకటేనా? సేమ్. ఇది కూడా సేమ్. దేర్ ఫర్ R ఈజ్ ప్రపోర్షనల్ టు L. L 1 ఎంత అయింది కాబట్టి రెసిస్టెన్స్ కూడా 1/n అంటే R/n అవుతుంది. ఒకవేళ దీని లెంత్ని 2:3 రేషియోలో విభజించాను, 2 పార్ట్స్ చేశాను. 2:3. 2:3 అంటే ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. Lని 5 పార్ట్స్ చేస్తే L/5 ఈజ్ ఈచ్ పార్ట్. ఫస్ట్ వాడికి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి? 2 పార్ట్స్ అంటే 2L/5. రెండో వాడికి 3L/5. ఎనీవే R ఈజ్ ప్రపోర్షనల్ టు L కాబట్టి ఇది R అయితే ఇది ఏమవుతుంది? 2R/5. ఇదంతా అవుతుంది 3R/5. 3R/5. R ఈజ్ ప్రపోర్షనల్ లెంత్ ఇన్వర్స్లీగా. స్ప్రింగ్ కాన్స్టెంట్ అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇక్కడ రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L అని చెప్పాలి. అదే. సో దీంట్లోనే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక వైర్ ఉంది, దాని రెసిస్టెన్స్ ఆర్, లెంత్ ఎల్. దీన్ని స్ట్రెచ్డ్ చాలాసార్లు అడిగాడు. స్ట్రెచ్డ్ అన్న, డ్రాన్ అన్న సాగదీశా. సో దాట్ లెంత్ ఈజ్ డబుల్డ్ అన్నాడు. లెంత్ ఈజ్ డబుల్డ్. అప్పుడు వాట్ ఇస్ ద రెసిస్టెన్స్? R' అనుకుంటే అదెంత? స్ట్రెచ్డ్ అంటే ఇగో ఇలా లెంత్ ఏమైంది? డబుల్ అయింది అంటే L 2L అయింది. అప్పుడు R ఈజ్ ప్రపోర్షనల్ L కాబట్టి 2R అనకండి, ఎందుకంటే ఇక్కడ ఏ అనేది కాన్స్టెంటా వేరియబుల్? దాన్ని స్ట్రెచ్ చేశాను అంటే పొడుగైంది అంటే సన్నమైందా అదే లా ఉందా? సన్నమైంది కాబట్టి ఏని కూడా పట్టించుకోవాలి. బట్ దీని మాస్ ఎక్కువనా? మాస్ సేమ్, డెన్సిటీ సేమ్ మెటీరియల్ కాబట్టి డెన్సిటీ సేమ్ మాస్ సేమ్ అంటే వాల్యూమ్ కూడా సేమ్. దేర్ ఫర్ లెట్ మీ రైట్ ఇన్ దట్ రో L/A ఇంటూ L/L రాసామనుకో, అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L²/A ఇంటూ L. వాట్ ఈజ్ A ఇంటూ L? Volume is constant. Rho anyway material constant. Therefore R is proportional what? L². కాబట్టి స్ట్రెచ్డ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి? R is proportional to L². వాళ్ళు చిన్న పర్సంటేజ్లు అనుకోండి, అప్పుడు ఏం రాయొచ్చు? డెల్టా R/R ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. పెద్ద పర్సంటేజ్లో అయితే అప్పుడు యూ హ్యావ్ టు రైట్ R1/R2 ఈక్వల్ టు L1/L2 హోల్ స్క్వేర్. ఇనీషియల్ వాల్యూస్ 100 తీసుకొని చేసుకుంటే అయిపోతుంది పర్సంటేజ్ అడిగితే. ఒకవేళ లెంత్ గురించి ఇవ్వలేదు, రేడియస్ గురించి ఇచ్చాడు. దిస్ ఈజ్ హ్యావింగ్ రెసిస్టెన్స్ ఆర్, రేడియస్ స్మాల్ ఆర్. దీన్ని సాగదీశాను సో దట్ రేడియస్ సగమైంది అన్నాడు. అప్పుడు దీని రెసిస్టెన్స్ ఎంత, లెంత్ గురించి ఇవ్వలేదు. సాగదీశాను అన్నాడు కాబట్టి మళ్ళీ స్ట్రెచ్డ్ అన్నాడు కాబట్టి అగైన్ ద సేమ్ కాన్స్ రో ఎల్ బై ఏ. లెంత్ గురించి ఇచ్చాడా, ఏ గురించి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, ఏ. కాబట్టి ఇంటూ ఏ బై ఏ చేసామనుకోండి అప్పుడు ఏమైతే చూడు R ఈజ్ ఈక్వల్ రో ఇంటూ ఎల్ ఇంటూ ఏ వాల్యూమ్ బై ఏ స్క్వేర్. రో ఈజ్ కాన్స్టెంట్, వాల్యూమ్ కాన్స్టెంట్. R ఈజ్ ప్రపోర్షనల్ టు 1/a స్క్వేర్. ఏ అంటే πr స్క్వేర్ స్క్వేర్ అంటే R⁴. స్మాల్ ఆర్ అనేది 1/2 అయింది కాబట్టి ఇక్కడ 1/2 పెట్టు. క్యాపిటల్ ఆర్ బికమ్స్ 1/2⁴. వాట్ ఈజ్ 1/2⁴? 1/1/16. లేదా ఇట్లా రాసుకో R1/R2 ఈక్వల్ టు R2/R1 హోల్ పవర్ 4 అలా అయినా రాసుకోవచ్చు. సరే, ఒక వైర్ ఉంది, రేడియస్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, సాలిడ్ వైర్. ఈ రెండింటి మధ్యలో రెసిస్టెన్స్ ఎంత అని అడిగాడు. దెన్ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్? రో ఎల్ బై ఏ. ఏ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. పేరులో ఉంది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే కరెంట్ ఎటైతే పోతుందో దానికి క్రాస్గా, అంటే ఇది చూడాలి, దాని క్రాస్గా. XXY పోతుంది కాబట్టి దాని క్రాస్గా అంటే YZ ప్లేన్ ఇది. సో ఇదేం షేప్లో ఉంది? అదేం షేప్ అండి? వైర్లో దీన్ని అడ్డంగా చూసి ఇదేం షేప్లో ఉంది అంటున్నా. సర్కిల్, అది సర్కిలే కదా, డిస్క్ కాకపోతే మెటీరియల్ కూడా ఉంది కాబట్టి. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ డిస్క్? πr², రో ఎల్ బై πr². ఒకవేళ హాలో వైర్ అనుకోండి, హాలో వైర్ మీన్స్ ఇది ఇలా ఉంది. దీని రేడియస్ R1, దీని రేడియస్ R2, మధ్యలో ఖాళీ అనమాట ఇదంతా. అప్పుడు R ఈజ్ ఈక్వల్ ఫార్ములా రో ఎల్ బై ఎల్ అనుకుంటే దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే మెటీరియల్ ఉన్న ఏరియానే తీసుకోవాలి. మధ్యలో మెటీరియల్ లేదు కాబట్టి ఏం చేయాలి? ఈ మొత్తం ఏరియాలో నుంచి లేని ఏరియాని తీసేయాలి. మొత్తం ఏరియా πr2², లేని ఏరియా πr1². దేర్ఫోర్ π ఇంటూ R2² మైనస్ R1². అలా రాయచ్చు. ఒక క్యూబ్ తీసుకున్న, క్యూబాయిడ్ అనుకుందాం. ఇది లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య అడిగాడు. వాట్ ఇస్ ఫార్ములా ఫర్ R? R ఈజ్ ఈక్వల్ టు వీళ్ళిద్దరి మధ్య రెసిస్టెన్స్ అన్నాడు అంటే ఇటువైపు కరెంట్ పోతుంది. ఇటువైపు ఉన్న డైమెన్షన్ ఎవరు? లెంత్ ఎల్. రో ఇంటూ ఎల్ బై దీని పర్పెండిక్యులర్గా ఉన్నది వీడేగా, ఎంత? B ఇంటూ హెచ్. లేదా ఇంటూ ఎల్ బై ఎల్ చేసామనుకోండి అప్పుడు రో ఇంటూ L² LBH వాల్యూమ్. ఒకళ్ళు ఈ రెండింటి మధ్య మెజర్ చేశాడు, రో ఇంటూ వీళ్ళిద్దరి మధ్య ఉన్న డైమెన్షన్ ఎవరు? హెచ్. ఇలానే రో H² బై వాల్యూమ్. అలానే ఈ రెండింటి మధ్య ఇటువైపు మెజర్ చేశాడు, ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఎవడు? బ్రెడ్త్. R ఈజ్ ఈక్వల్ మళ్ళీ రో B² బై వాల్యూమ్ అని రాయచ్చు. అడుగుతాడు వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం టు మినిమం రెసిస్టెన్స్ అడుగుతాడు. రో అండ్ వీఆర్ కాన్స్టెంట్, దేర్ఫోర్ L² బై H². ఏది ఎక్కువ స్క్వేర్ బై తక్కువ స్క్వేర్, మ్యాక్సిమం టు మినిమం. సో దట్ ఇస్ ద వే టు ఫైండ్ అవుట్ రెసిస్టెన్స్. దెన్ వాట్ అబౌట్ సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్? సిరీస్ అంటే ఏంటి, ప్యారలల్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అండి, ఇవన్నీ చిన్నపిల్లలకి తెలిసినవి. సిరీస్ అంటే ఏంటి? కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. దీంట్లో సేమ్ కరెంట్ స్ప్లిట్ అవ్వద్దు. అందరిలో కరెంటు సేమ్ పోవాలి, స్ప్లిట్ అవ్వద్దు. అప్పుడు దాన్ని ఏమంటామంటే సిరీస్ రెసిస్టెన్స్ అంటారు. ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కనెక్షన్ ఈస్ గివెన్ బై R1 ప్లస్ R2. ఒక నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటే R1 ప్లస్ R2 ప్లస్ సో ఆన్. అందరు ఈక్వల్ అనుకోండి, R ప్లస్ R 2R, ముగ్గురు ఉంటే 3R, n ఉంటే. సో ఇఫ్ ఈక్వల్ n ఈక్వల్ రెసిస్టర్స్ ఉంటే అప్పుడు RS కెన్ బి రిటన్ యాజ్ NR. మరి ప్యారలల్లో అయితే ఏంటి? ప్యారలల్ అంటే ఇది ప్యారలల్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. కరెంట్ ఏమైంది? స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అవ్వడమే కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. ఇందాక కరెంటు స్ప్లిట్ అవ్వద్దు, కరెంటు సేమ్ ఉండాలి. ఇక్కడ కరెంటు స్ప్లిట్ అవ్వాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అప్పుడే దాన్ని ఏమంటారు? రెండు కండిషన్స్, స్ప్లిట్ అవ్వడమే కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా సేమ్ ఉంటేనే. పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉందా లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 వోల్ట్ అనుకుందాం, ఇది 0 వోల్ట్ అనుకుందాం. ఇక్కడ 100 అంటే ఇక్కడ ఎంత వోల్టేజ్? 100. మధ్యలో ఎవరు అడ్డం లేరు కాబట్టి కరెంట్ పోతుందా లేదా? పోతుంది.
మరి సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ కదా సార్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటే కదా కరెంట్ పోవాల్సింది, మరి కరెంట్ ఎలా పోతుంది? ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎందుకు జీరో అంటే V ఈజ్ ఈక్వల్ టు IR. కరెంటు జీరో అవ్వడం వల్ల V జీరో కాలే, R జీరో అవ్వడం వల్ల V జీరో అయింది. V అంటే ఏంటి అక్కడ? పొటెన్షియల్ డిఫరెన్స్. R జీరో ఎందుకంటే హియర్ కనెక్టింగ్ వైర్స్, ఇవన్ కనెక్టింగ్ వైర్స్ అంటే హూజ్ రెసిస్టెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్, కాబట్టి రెసిస్టెన్స్ జీరో తీసుకుంటున్నాం కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా జీరో. అందుకని ఇక్కడ 100 వోల్ట్ అయితే ఇక్కడ 100 వోల్ట్, 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 ఇక్కడ 100 వోల్ట్. ఇదే వైర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా 100 వోల్ట్, ఇదే వైర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టా 100 వోల్ట్. ఇది జీరో 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 జీరో, మధ్యలో ఎవరు అడ్డం లేదు, జీరో 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 జీరో, ఇక్కడ జీరో. ఇది రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అడ్డం వచ్చింది, ఇది కూడా రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇదే వైర్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూడా కనెక్ట్ చేశా జీరో, ఇదే వైర్ తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేశా. ఇప్పుడు చెప్పు, ఈ రెసిస్టెన్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 100. ఇక్కడ ఇక్కడ దేర్ఫోర్ దే ఆర్ ఇన్ ప్యారలల్. ఎందుకు? కరెంటు స్ప్లిట్ అయింది, పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ ఉంది, అప్పుడే దాన్నే ప్యారలల్ అంటే. వాట్ ఈస్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ అంటే వాళ్ళ ముగ్గురు బదులుగా వాట్ ఐ కెన్ టేక్, దట్ ఈస్ గివెన్ బై 1/RP ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R. ఓన్లీ ఇద్దరే ఉన్నారనుకోండి అప్పుడు ఇంతవరకే వస్తుంది. అప్పుడు డైరెక్ట్లీ యూ కెన్ రైట్ RP ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2. ఒకళ్ళు ఎన్ని ఉన్నారనుకోండి అప్పుడు 1/RP కెన్ బి రిటన్ యాజ్ 1/R ప్లస్ 1/R ప్లస్ 1/R. అట్లా ఎంత ఎన్ని మంది ఉన్నారు? n ఇంటూ 1/R. RP ఈక్వల్ టు R/n. కాబట్టి సిరీస్లో అంటే పెరిగిందా తగ్గిందా? సిరీస్లో కనెక్ట్ చేస్తున్నా కొద్దీ పెరిగింది, ఎందుకంటే R1 ప్లస్ R2 ప్లస్ R. ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నా కొద్దీ తగ్గుతుంది. NR ఎక్కువనా R/n ఎక్కువనా? NR. N అంటే మల్టిప్లై చేస్తున్నా, బై N అంటే డివైడ్ చేస్తున్నా. ముగ్గురున్నారు ఈక్వల్, అప్పుడు R/3 ప్యారలల్ అయితే. ముగ్గురున్నారు ఈక్వల్ 3R సిరీస్ అయితే. ఒక నలుగురున్నారు ప్యారలల్ ఈక్వల్ R/4. నలుగురున్నారు సిరీస్ 4R. అలా చెప్పాలి, సిరీస్ ప్యారలల్. సరే వీటి మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఇలా ఇచ్చాడు, ఒక 10 ohm ఇచ్చాడు, 30 ohm ఇచ్చాడు, కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ ఆఫ్ 80 వోల్ట్ అన్నాడు. ఇది క్వశ్చన్. దీంట్లో కరెంట్ ఎంత, దాంట్లో కరెంట్ ఎంత, లేదా దీంట్లో వోల్టేజ్ ఎంత, దాంట్లో వోల్టేజ్ ఎంత, అది కనుక్కోమని. దీన్ని రెండు విధాలుగా చేస్తా చూడండి. ఫస్ట్ దీంట్లో ఎక్కువ కరెంటా, దీంట్లో ఎక్కువ కరెంటా? అందరిలో కూడా సేమ్ కరెంట్, కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు V/R. V అంటే ఎక్కడ తెలుసు? ఈ 10 ohmలో తెలుసా, 30 ohmలో తెలుసా, మొత్తం తెలుసా? కాబట్టి ఇక్కడ మొత్తం వేసామంటే V సర్క్యూట్ అందాం దాన్ని మొత్తాన్ని. ఇక్కడ V సర్క్యూట్ వేసామంటే ఇక్కడ R కూడా ఏమేయాలి? R సర్క్యూట్ వేయాలి, కానీ ఏది పడితే అది వేయకూడదు. పైన పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ రెండు పాయింట్ల మధ్య అయితే వేసానో కింద కూడా అదే 2 పాయింట్స్ మధ్య ఉన్న రెసిస్టెన్స్ వేయాలి, ఏది పడితే అది వేయకూడదు. కాబట్టి VC 80 వోల్ట్. 80 వోల్ట్ అనేది ఎవరెవరి మధ్య డిఫరెన్స్? దీనికి వీడన్నా ఒకటే, మధ్యలో అడ్డం లేదు. వీడన్నా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఎవరు? 10 30 కాంబినేషనా? సో ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు సిరీస్లో? సో 40. సో I ఈజ్ ఈక్వల్ టు 2 ఆంపియర్. సో దీంట్లో 2 ఆంపియర్స్ అయిపోతుంది, దీంట్లో 2 ఆంపియర్స్. ఇప్పుడు చూద్దాం, I తెలుసు, R తెలుసు. V ఈజ్ ఈక్వల్ IR. ఇక్కడ ఎంత డ్రాప్? 20 వోల్ట్. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 20 వోల్ట్. 2 × 3 30 60. సో ఇక్కడ ఈ రెండు మధ్య, సో 20 + 60 8. అంటే ఇది V అయితే, ఇది V1 అయితే, అది V2 అయితే, వాట్ ఐ కెన్ రైట్ V ఈజ్ ఈక్వల్ టు V1 + V2 ఇన్ సిరీస్ కనెక్షన్. అలా చేయొచ్చు. లేదు సార్ ఇంకో విధంగా కూడా కనుక్కుంటా అన్నాను, మీ ఇష్టం, ఏదైనా ఫాలో అవ్వండి. ఒక్కోసారి ఇది బెటర్ అనిపిస్తూ ఉంటుంది. 30 ohm 10 ohm కనెక్టెడ్ టు 80 వోల్ట్. కంపారిజన్ చేద్దాం. V ఈజ్ ఈక్వల్ టు IR. దీంట్లో ఎవరు సేమ్? I సేమ్. కాబట్టి V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. ఇది V1, ఇది V2 అనుకుంటే V1/V2 ఈజ్ ఈక్వల్ టు వాట్ ఐ కెన్ రైట్ R1/R2. అంటే 10/30 అంటే 1/3. అంటే టోటల్ వోల్టేజ్ కలిపి ఎంత ఉండాలి? టోటల్ 80 ఉండాలి. 80 రూపీస్ ఇచ్చి ఒక ఇద్దరు మనుషులకి 1:3 రేషియోలో పంచుకోండిరా అంట. ఫస్ట్ వాడు ఎంత తీసుకోవాలి, రెండో వాడు ఎంత తీసుకోవాలి? ఫస్ట్ వాడు 20, రెండో వాడు సరిపోయింది లెక్క 20 + 60 80. అంటే వీడు H అనుకుందాం, వీడు 3H అనుకుందాం. అప్పుడు టోటల్ ఎంత? H + 3H 4H షుడ్ బి ఈక్వల్ టు 80. H ఈజ్ ఈక్వల్ టు 80/4 20. అప్పుడు వీడంతా 1H అన్న అంటే 20, వీడు 3H అన్న 3 × 20 60. అలా చేయొచ్చు. లేదా 1/3 అంటే ఎన్ని పార్ట్స్ చేయాలన్నమాట? 4 పార్ట్స్. 80ని 4 పార్ట్స్ చేస్తే 20 20 20 20. ఫస్ట్ వాడికి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి?
ఒక్క పార్ట్. రెండో వాడికి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి? 3 పార్ట్. 3 × 20 60 వోల్ట్ అంతే. కాబట్టి చెక్ చేద్దాం. V తెలుసు, R తెలుసు. I ఈజ్ ఈక్వల్ V/R 20/10 2 amperes. V తెలుసు, R తెలుసు. V/R 60/30 2 amperes. అదే వచ్చిందా? అలా సిరీస్ కనెక్షన్లో చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే బ్యాటరీ నుంచి బయలుదేరిన కరెంటు, బ్యాటరీ నుంచి ఎంతైతే కరెంటు బయలుదేరుతుందో ఏదైనా ఒక రెసిస్టెన్స్లో అదే కరెంటు పోయిందంటే వాళ్ళు మిగతా వాళ్ళందరికీ కలిపి సిరీస్లో ఉన్నట్టే లెక్క. సో ఇఫ్ కరెంట్ త్రూ ఎనీ రెసిస్టర్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఫ్రమ్ ద బ్యాటరీ, దెన్ దిస్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ సిరీస్ విత్ ఆల్ అదర్ రెసిస్టర్స్ అని చెప్పచ్చు. సరే ప్యారలల్ చూద్దాం దా. ఇలా కనెక్ట్ చేస్తాం. 20 ఓం 30 ఓం మళ్ళీ 60 వోల్ట్. వాట్ ఇస్ ద టోటల్ కరెంట్? లేదు దాంట్లో కరెంట్, దీంట్లో కరెంట్, దాంట్లో వోల్టేజ్, దీంట్లో వోల్టేజ్. ఇది సింపుల్ చెప్పచ్చు. ఎలా ఉన్నారు వీళ్ళిద్దరు? వీళ్ళిద్దరు దీనికి ఎలా ఉన్నారు? ప్యారలల్. ప్యారలల్ ఎవరు సేమ్ అంటే ఇక్కడ 60 వోల్ట్ అంటే ఈ పాయింట్ ఒకటే, మధ్యలో అడ్డం లేరు. ఈ పాయింట్ ఒకటే, ఈ పాయింట్ ఒకటే, ఇదే పాయింట్ ఇక్కడ. అంటే ఈ డిఫరెన్స్ ఒకటే. ఎంత అది? 60 వోల్ట్. ఇక్కడ కూడా 60 వోల్ట్. V తెలుసు, R తెలుసు. I ఈజ్ ఈక్వల్ టు 60/20 3 amperes. V తెలుసు, R తెలుసు. 60/30 2 amperes. అంటే టోటల్ కరెంట్ ఎంత వస్తున్నట్టు? 5 amperes. ఎందుకంటే ఏ జంక్షన్ అయినా ఇన్కమింగ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్. ఇటు 5 వచ్చిందంటే ఇటు 3 పోయింది, ఇటు 2 పోయింది. దాన్నే కిర్చాఫ్ ఫస్ట్ లా అని కూడా అంటాము. అలా కరెంట్స్ వచ్చింది. లేదు సార్ ఇంకో విధంగా అనుకుందాం, చూద్దామా? ఓకే, ఇది 60 వోల్ట్ ఇచ్చాను, ఇది 20 ఓం, ఇది 30 ఓం. టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V/R. టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టోటల్ పొటెన్షియల్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ పొటెన్షియల్ ఎంత? 60 సర్క్యూట్ పొటెన్షియల్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ అంటే వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ప్యారలల్. ప్యారలల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కావాలి. ఒకటి 1/R ఈక్వల్ టు 1/R1 + 1/R2, లేదా డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా. సో దేర్ ఫోర్ R effective ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 + R2 50. 5 4s 4 3s 12. సో టోటల్ 5 amp అంటే టోటల్ కరెంటు 5 amperes. దీంట్లో ఎంత? దీంట్లో ఎంత? ఒకవేళ దీంట్లో హెడ్స్ అనుకున్నాం అనుకో, దీంట్లో 5 - హెడ్స్. అప్పుడు వాడు వీడు ఎలా ఉన్నారు? ప్యారలల్. ప్యారలల్ ఎవరు సేమ్? పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. IR ఈక్వల్ చేసినా వస్తుంది. లేదా మళ్ళీ చేద్దాం. V ఈజ్ ఈక్వల్ టు IRలో ఇద్దరు ఎవరు సేమ్? వోల్టేజ్ సేమ్. దేర్ ఫర్ I and RR. సో దేర్ ఫర్ యాజ్ I ఈజ్ ఇన్వర్సిల్ ప్రొపోర్షనల్ R, పైన దాంట్లో I1 అనుకుందా, కింద దాంట్లో I2 అనుకుంటే R2/R1 అంటే 30/20 అంటే 3/2. అంటే మొత్తం కరెంట్ ఎన్ని పార్ట్స్ వేయాలి? మొత్తం కరెంట్ ఎంత? 5 ఆంపియర్ 5 పార్ట్స్ వేస్తే 1 1 1 1 1. ఫస్ట్ వాడికి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి? 3 పార్ట్ అంటే 3 ఆంపియర్. రెండో వాడికి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి? 2 ఆంపియర్. కాబట్టి చెక్ చేయి. I తెలుసు, R తెలుసు. V ఈజ్ ఈక్వల్ టు IR 3 × 20 60 వోల్ట్. V ఈజ్ ఈక్వల్ టు IR 2 × 30 60 వోల్ట్. సరిపోయింది లెక్క. దెన్ టెంపరేచర్ ఎఫెక్ట్ చూద్దాం. మొన్న కూడా దాదాపు 4 to 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కరెంట్ ఎల్సిటీ. ఒక్క కరెంట్ ఎల్సిటీ తీసుకున్న ఒక 5 ప్రాబ్లమ్ చేశారనుకోండి 20. బయాలజీ ఒక 340 వచ్చిన 360, కెమిస్ట్రీ ఒక 100 వచ్చిన 460. ఓపెన్లోనే సీట్ వచ్చేస్తుంది. లేదు సార్ ఇంకా ఎక్కువ కావాలనుకో, కరెంట్ ఎల్సిటీ లాంటి టాపిక్స్ ఉన్నాయి. ఏసీ అది చాలా ఈజీ చాప్టర్. ఇన్స్టాగ్రామ్లోనే పెట్టా, ఒక్క నిమిషంలో అయిపోయేటట్టు మొత్తం చాప్టర్. యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఏసీ పెట్టాను, కరెంట్ ఎల్సిటీ పెట్టాను, ఆటమ్స్ పెట్టాను. ఏదో రీల్స్ చూస్తున్నట్టు చూసినా సరే మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు లేదు, ఎగ్జామ్ రాసే రోజు డాడీ తీసుకొని వస్తారు కదా, ఎగ్జామ్ ముందు మార్నింగ్ వస్తారు కదా, అప్పుడు తీసన్నా చూసుకోవచ్చు కదా. చూడం ఎవడెక్కడ సెంటరో, నీదెక్కడ ఏమైనా ఉపయోగమా? సరే 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 ఓకే. టెంపరేచర్ వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అన్నారు. ఇంక్రీజెస్. ఎందుకు? టెంపరేచర్ పెరిగింది అనుకోండి, అంతకుముందు ఎలక్ట్రాన్స్ కొలిజన్ జరుగుతూ ఉన్నాయి. ఫాస్ట్ కొలైడ్ అవుతూ ఉంటాయి, స్లోగా కొలైడ్ అవుతుంటాయి. ఫాస్ట్గా కొలైడ్. టెంపరేచర్ పెరిగింది అనుకోండి ఇంకా ఫాస్ట్ కొలైడ్ అవుతూ ఉంటాయి. ఫాస్ట్ కొలైడ్ అవుతున్నాయంటే ఇన్ ఏ గివెన్ టైం మోర్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ ఆర్ అక్కరింగ్, లెస్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్.
మోర్ నెంబర్ ఆఫ్ కొలిజన్స్ అంటే దే లూజ్ మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ లెస్ అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. మోర్ పోయింది అంటే రీటైనింగ్ తగ్గిందా పెరిగిందా, అది ఉంచుకుంది తగ్గింది అంటే కైనెటిక్ ఎనర్జీ తగ్గిందంటే వెలాసిటీ తగ్గింది. ఐజికల్ నావీ వెలాసిటీ తగ్గిందంటే కరెంటు తగ్గిందంటే రెసిస్టెన్స్ పెరిగినట్టు. కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ కరెంట్, రెసిస్టెన్స్ అంటే అపోజిషన్, తగ్గింది అంటే అపోజిషన్ పెరిగింది అంటే రెసిస్టెన్స్ పెరిగింది. కాబట్టి యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ ఫర్ metals, but whereas for semiconductors as temperature increases resistance decreases అని ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫర్ సెమీకండక్టర్స్ టెంపరేచర్ మారినా రెసిస్టెన్స్ మారదు. ఎవడాడు, రెండు మెటీరియల్స్ ఉన్నాయి, ఎవడాడు ఇన్వార్ స్టీల్ అనేది లెంత్ గురించి, నేను అడిగేది రెసిస్టెన్స్ గురించి. కాన్స్టాంటైన్ అండ్ మ్యాంగనీన్ వైర్స్, రెండు ఎల్లాయిస్ కాన్స్టాంటైన్ అండ్ మ్యాంగనీన్, ఈ రెండిటికి టెంపరేచర్ మారినా సరే రెసిస్టెన్స్ మారదు. ఎంత మారుతుంది అని చెప్పుకోవడానికి వీ షుడ్ హ్యావ్ సమ్ కోఎఫిషియంట్, దాన్నే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. ద ఫార్ములా ఫర్ టెంపరేచర్ కోఎఫిషియంట్ రెసిస్టెన్స్ ఈస్ RT - R0 బై R0 ఇంటూ T. జనరల్గా రిఫరెన్స్ని 0 డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకుంటే అది ఫార్ములా. 0 కాకుండా రూమ్ టెంపరేచర్ కాకుండా అంటే 0 కాకుండా 20 కాకుండా ఉంటే అప్పుడు ఫార్ములా వచ్చేసి R2 - R1 బై R1 T2 - R2 T1. ఇది లెవెల్ 3 అడిగితే ఇది వస్తుంది, అదర్వైజ్ ఇది ఫార్ములా. వాట్ ఈస్ ఆల్ఫా నోన్ యాజ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ ఎనీ ఆల్ఫా బీటా గామా ఎనీథింగ్, యూనిట్ బై డిగ్రీ సెంటిగ్రేడ్. ఇదేంటి ఓం, ఇది ఓం, ఓం మైనస్ ఓం, ఓం పైన ఓం కింద ఓం రెండు క్యాన్సిల్, కింద 1/T అంటే టెంపరేచర్ సెంటిగ్రేడ్. సో సెంటిగ్రేడ్ ఇన్వర్స్ 1, ఆ డైమెన్షన్ ఫార్ములా θ-1, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఆల్ఫా RT మైనస్. సో ఆల్ఫా పాజిటివ్ అంటే అర్థం ఏంటి, టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఎవరు ఇప్పుడే నేర్చుకున్నా, మెటల్స్. ఆల్ఫా నెగిటివ్ అంటే అర్థం ఏంటి, టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఎవడాడు, సెమీ కండక్టర్స్. కార్బన్ మనం ఇచ్చాం, కార్బను, సిలికాన్, జర్మనీ, ఇవి సెమీ కండక్టర్స్. ఆల్ఫా జీరో, ఆల్ఫా జీరో అంటే అర్థం ఏంటి, ఇది జీరో అంటే ఇది ఎక్కువనా ఇది ఎక్కువనా, సేమ్, రెండు సేమ్. అంటే 0 దగ్గర ఎంత ఉందో T డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా అంతే ఉంది. అంటే రెసిస్టెన్స్ మారుతుందా మారట్లేదా, మారట్లేదు. అంటే టెంపరేచర్ పెరిగినా తగ్గినా రెసిస్టెన్స్ నెయిదర్ ఇంక్రీజెస్ నార్ డిక్రీజెస్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇందా చెప్పానుగా కాన్స్టాంటైన్, మ్యాంగనీన్, ఈ వైర్స్ అన్నమాట. And if I draw the graph between I versus V, as V is equal to IR, V is taken along x-axis, ఇది y-axis అంటే x is proportional to y. For a given wire resistance is constant. x is proportional to y అంటే ఏంటది, అది స్ట్రైట్ లైన్. x కి పవర్ 1 ఉంది, y కి పవర్, ఇట్ is straight line passing through origin. You will get like this. And if it is making theta, slope అంటే ఏంటి, tan theta. Tan theta is slope. What is tan theta? Slope అంటే ఏంటి, y by x అంటే ఆర్డినేట్ బై ఆబ్సిసా అంటే I by V. వాట్ ఈస్ I by V? ఇవి ఇటు వచ్చింది ఇటు వస్తుంది 1/R. సో స్లోప్ గివ్స్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ కండక్టెన్స్ అంటాం. ఒకవేళ ఇటు 2 డిఫరెంట్ టెంపరేచర్స్ అడిగాడు, 2 డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర గ్రాఫ్ గీసాయి. ఎందుకంటే టెంపరేచర్ మారితే రెసిస్టెన్స్ మారుతుంది కాబట్టి అప్పుడు స్లోప్స్ కూడా మారుతాయి. IV ఇలా ఒక గ్రాఫ్ వచ్చింది, ఇలా ఒక గ్రాఫ్, ఇది T1 అన్నాడు, ఇది T2 అన్నాడు, ఎవరు పెద్ద అన్నాడు, T1 ఎక్కువనా T2 ఎక్కువనా. వీడు θ1 చేస్తుండే అనుకుందా, వీడు θ, ఎవరు ఎక్కువ ఉన్నారు, θ1 θ2? θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ1, tan θ2 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ tan θ1. tan θ అంటే ఏంటి, స్లోప్ ఆఫ్ సెకండ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ స్లోప్ ఆఫ్ ఫస్ట్ వన్. స్లోప్ అంటే ఎవడాడు, I by V ఆఫ్ సెకండ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ I by V ఆఫ్ ఫస్ట్ వన్. I by V అంటే ఎవరు, 1/R ఆఫ్ సెకండ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1/R ఆఫ్ ఫస్ట్ వన్. వీటి ఇటు వస్తే అప్పుడు R1 ఈజ్ గ్రేటర్ దాన్ R2. బట్ ఫర్ మెటల్స్ temperature is more, resistance is more. As R1 is greater than R2, what I can say? T1 is greater than T2. అది సంగతి, అలా చెప్పాలి. ఇకపోతే కిర్చాఫ్స్ లాస్. What is Kirchhoff's first law? దాన్నే లా ఆఫ్ కరెంట్స్ అంటాం.
ఆర్ జంక్షన్ రూల్ అంటాం. ఫస్ట్ లా ఆఫ్ కరెంట్స్ ఆర్ జంక్షన్ రూల్. సింపులేగా మనకి తెలుసా, ఇది I1 అయితే, ఇది I2 అయితే, ఇది I3 అయితే, ఇన్కమింగ్ ఎవరు I1, అవుట్ గోయింగ్. సో ద టోటల్ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ పాసింగ్ త్రూ ఎ జంక్షన్ ఈజ్ 0. అది స్టేట్మెంట్. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కరెంట్స్ పాసింగ్ త్రూ ఎ జంక్షన్ ఈజ్ 0. ఒకవేళ ఇన్కమింగ్ పాజిటివ్ తీసుకున్నాం అనుకోండి, అవుట్ గోయింగ్ నెగిటివ్. సో I1 ఈ రెండు నెగిటివ్, -I2 -I3 = 0. దేర్ఫోర్ I1 = వాట్, I2 + I3. అంటే సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్. దిస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ వెరీ 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 ఇంపార్టెంట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. అది కిర్చాఫ్స్ ఫస్ట్ లా. ఇకపోతే కిర్చాఫ్ సెకండ్ లా. వాట్ ఈస్ కిర్చాఫ్ సెకండ్ లా? నోన్ యాజ్ లా ఆఫ్ వోల్టేజెస్ లేదా మెష్ రూల్, క్లోజ్డ్ లూప్ రూల్ ఆర్ క్లోజ్డ్ మెష్ రూల్, ఏదైనా క్లోజ్డ్ రూల్. సిగ్మా వోల్టేజెస్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే V అంటే W/Q, వర్క్ డన్ టు మూవ్ ఎ చార్జ్. వర్క్ డన్ అన్న ఎనర్జీ అన్న ఒకటే కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. కిర్చాఫ్ సెకండ్ లా. 2 స్టేట్మెంట్స్ అడుగుతారు. కిర్చాఫ్ ఫస్ట్ లా ఇస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సెకండ్ స్టేట్మెంట్ కిర్చాఫ్ సెకండ్ లా ఇస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. ట్రూ ఆ ఫాల్సా? బోత్ ఆర్ ఫాల్స్, ఎందుకంటే రివర్స్ పడ్డది కాబట్టి. సో దీని మీద ఆల్రెడీ మొన్న మధ్య కూడా నేను చేసాం. చూద్దాం ఎలా చేస్తాం. జాగ్రత్తగా చూడండి. 2 ప్రాబ్లమ్స్ చేస్తాను. ఇలా సంథింగ్ సర్క్యూట్ వచ్చింది. 5 ohm, 2 ohm, 3 ohm. కరెంట్ ఒక 4 amperes పోతుంది. ఒకటే దారి ఉంది కాబట్టి 4 amperes. ఇది ఒక 10 volt అన్నాడు, ఇది ఒక 3 volt ఇచ్చాడు. అయితే క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఏ, ఇది బి. వాట్ ఈజ్ VA మైనస్ VB అడిగాడు. వాట్ ఈజ్ VA మైనస్ VB? ఫస్ట్ ఎప్పుడైనా సరే కరెంట్ పోతుంది కదా, కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లోపల. అంటే ఇది ప్లస్ అనుకుందాం, ఇది మైనస్. కరెంట్ ఇటు పోతుందంటే ప్లస్ మైనస్ ప్లస్ అలా పెట్టుకోండి ఫస్ట్. లెట్ మీ టేక్ దిస్ ఈజ్ H అనుకుందాం పొటెన్షియల్. ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ నుంచి మైనస్కి వచ్చాను అంటే తగ్గానా పెరిగానా? తగ్గాను. అంటే డ్రాప్డ్ అంటే లాసా గెయినా? ఎంత లాస్? వోల్టేజ్ IR, V = IR అంటే 4 × 5 20. ఆల్రెడీ H ఉంది, H -20 అది. సో H -20. ఇక్కడికి రా మళ్ళీ. ఫస్ట్ మైనస్ వచ్చింది, తర్వాత ప్లస్ వచ్చింది. పెరిగానా తగ్గానా? పెరిగాను. కాబట్టి యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా? యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేయాలి? 10. ఎందుకంటే ఇది వోల్టేజ్లో ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని ఇంటూ కరెంట్ వేయకండి. ఇక్కడ ఓముల్లో ఉంది కాబట్టి ఇంటూ కరెంట్ వేసాం. V = IR. ఇది ఆల్రెడీ వోల్టేజ్లోనే ఉంది. మనకి కాన్సెప్ట్ ఏంటి? వోల్టేజెస్ని తీసుకోవాలి. కాబట్టి 10 volt +10. H -20 +10. H -10. ఇక్కడికి వచ్చాను, ప్లస్ నుంచి మైనస్కి వచ్చాను. డ్రాపా గెయినా? డ్రాప్. ఎంత డ్రాప్? V = IR. మళ్ళీ 4 × 8 డ్రాప్ అంటే మైనస్ చేయాలి. H -10 -8 అంటే ఎంత? H -18. ఇక్కడికి రా. డ్రాప్. ఎంత డ్రాపు? 3 volt డైరెక్ట్గా. కాబట్టి H -18 -3 H -21. ఇక్కడికి వచ్చాను, ప్లస్ నుంచి మైనస్కి. డ్రాప్. ఎంత డ్రాప్? 3 4 3 4 3 4 12 అంటే H -21 -12 H -33. అడిగింది ఏంటి బాబు? VA - VB. VA అంటే H అనుకున్నాను, మైనస్ VB అంటే ఎంత వచ్చింది నీకు? H -33 అనగా H -H +33. ఆన్సర్ ఈజ్ 33 volt. అలా చెయ్యాలి అంతే. కిర్చాఫ్ సెకండ్ లా. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇలా ఇచ్చారు. 4 ampere, 2 ampere, 3 ampere, 6 ampere. ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నాయి మొత్తం మీద. అయితే ఒక కరెంట్ అనేది ఒక 20 amperes పోతుంది. పేరు ABC ఇలా ఇచ్చాడు. వాట్ ఈస్ VB - VD? ఇది క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ VB - VD? ఏసీ కావాలా? ఆఫ్ చేయాలా? వాట్ ఈస్ VB - VD అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది?
స్ప్లిట్ అవుతుంది, ఇటు పోతుంది ఇటు పోతుంది. ఇదే కరెంట్గా దీంట్లో నుంచి వచ్చేది, అలానే ఈ కరెంట్ కూడా దీంట్లో. అంటే వీళ్ళిద్దరు ఎలా ఉన్నాడు సిరీస్. కాబట్టి ఆ ఇద్దరిని తీసేసి నేను 4+2 ఓం ఇది 4+2 6 ఓం. వీళ్ళిద్దరిని తీసేసి 9 ఓం. కరెంట్ ఇలా ఉంది. మొత్తం కరెంట్ ఎంత 20 యాంపియర్. దీంట్లో ఎంత అన్నా అనుకోండి, ఇందా చెప్పిన పద్ధతే చేయొచ్చు. ఇద్దరు ఎలా ఉన్నారు ప్యారల్ ఎవరు సేమ్ వోల్టేజ్. సో కాబట్టి I ఈజ్ ఈక్వల్ V/Rలో V సేమ్. దేర్ ఫోర్ పైన I1 కింద I2 అనుకుంటే I1/I2 కెన్ బి రిటన్ యాజ్ R2/R1 9/6. ఇది 30 వేసుకుందాం బాగుంటుంది. 9/6 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలి కరెంట్ని? 9 + 6 15. 30 యాంపియర్స్ని 15 పార్ట్స్ చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ పార్ట్? 2 యాంపియర్స్. బట్ ఫస్ట్ వాడికి ఎన్ని పార్ట్లు ఇవ్వాలి? 9 2 18. వీడికి 6 2 12. వీడెవడు? వీళ్ళిద్దరు బదులుగా తీసుకున్నారు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు సిరీస్లో ఎవరు సేమ్? అంటే ఇదే కరెంట్ తీసిపోయి ఇక్కడే, అంటే ఇక్కడ 18 యాంపియర్, ఇక్కడ కూడా 18 యాంపియర్. అలానే ఇక్కడ 12 యాంపియర్, ఇక్కడ కూడా 12. కానీ అడిగింది ఏంటి మనకి? దీని మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అడిగాడు, అంతేనా? మళ్ళీ కిర్కాఫ్ సెకండ్లో అప్లై చేస్తున్నా. అట్నుంచైనా రావచ్చు, ఎట్నుంచైనా రావచ్చు, నీ ఇష్టం. ఓకే, ఫస్ట్ కిర్కాఫ్లో అప్లై చేస్తున్నాం కాబట్టి మన పద్ధతి ఏంటి? ప్లస్ మైనస్. ఇది ప్లస్ మైనస్ కరెంట్ ఫ్లో వస్తున్న హై2లో ఇది X అనుకుందాము. ఇక్కడికి వచ్చేసరికి మైనస్ నుంచి ప్లస్కి వచ్చాను. గెయినా లాసా? ఎంత గెయిన్? IR 18 × 4 72. అంటే ఇక్కడ H అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? H + 72. 18 4 కాబట్టి ఇక్కడ H + 72. ఇదంతా ఒకటే, మధ్యలో ఎవరు అడ్డం లేరు. ఇదైనా సరే H + 72నే. ఇక్కడికి వచ్చాను, ప్లస్ నుంచి మైనస్కి వచ్చాను. లాస్ ఎంత? లాస్ 12 3 36 లాస్. అంటే H + 72 - 36 అంటే H + 36. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయి. VB అంటే ఎంత అనుకున్నాను? H అనుకున్నాను. మైనస్ VD ఎంత వచ్చింది? H + 36. దేర్ ఫోర్ H - 36 ఆన్సర్ ఈజ్ -36 వోల్ట్. అలా చెయ్యాలి. ఓకే, అది కిర్కాఫ్ సెకండ్. లేకపోతే సెల్స్ చూద్దాం, ఎక్కువైంది చెప్తాం. ఒక బ్యాటరీ ఉంది, దానికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది. బయట చూపిస్తున్నాను, అంతే, బయటే ఉంటుంది, లోపలే ఉంటుంది. ఇది ఇదా. దీన్ని క్యాప్లార్తో కనెక్ట్ చేశాను. ఫస్ట్ ఇంకా కనెక్ట్ చేయలే, వోల్ట్ మీటర్ తీసుకొచ్చి ఈ రెండింటి టర్మినల్స్ మధ్య పెట్టా. క్యాథోడ్ యానోడ్స్ మధ్యలో పెట్టా, ఎలక్ట్రోడ్స్ మధ్యలో పెట్టా. ద పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్డ్ బిట్వీన్ దీస్ 2 టర్మినల్స్ ఈజ్ నోన్ యాజ్ EMF అంటారు. బ్యాటరీ అనేది కరెంట్ పంపిస్తుందా పంపించట్లేదా? పంపించట్లేదా? పంపించడానికి ఎక్కడ ఉంది? గాలి లేదా? మధ్యలో స్పేస్ ఉంటే పోతుందా? స్పేస్లో కరెంట్ పోతే మనలో కూడా కరెంట్ వస్తుంది కదా ఇప్పుడు. కాబట్టి ఓపెన్ సర్క్యూటా క్లోజ్డ్ సర్క్యూటా? దాన్ని ఓపెన్ సర్క్యూట్ అంటాం. దేర్ ఫోర్ ద PD పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్డ్ బిట్వీన్ ద టర్మినల్స్ ఆఫ్ ఏ బ్యాటరీ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఓపెన్ సర్క్యూట్, దాన్ని ఏమంటారు? EMF అంటారు. ఇప్పుడు ఇది క్లోజ్ చేశాను. క్లోజ్ చేస్తే ఏమైంది? కరెంట్ ఫ్లో అవుతుంది. మళ్ళీ అదే 2 పాయింట్స్ మధ్య మెజర్ చేయి, దాన్ని ఏమంటారు అప్పుడు? టెర్మినల్ వోల్టేజ్ అంటారు, లేదా PD అంటారు. ఇందాకది EMF, ఇప్పుడు PD ఆర్ టెర్మినల్ వోల్టేజ్. ఓపెన్ సర్క్యూట్లో ఉన్నదాన్ని EMF అంటాం, క్లోజ్డ్ సర్క్యూట్లో ఉన్నదాన్ని టెర్మినల్ వోల్టేజ్ లేదా PD. సో దేర్ ఫోర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ మెజర్డ్ బిట్వీన్ ద టర్మినల్స్ ఆఫ్ ఏ బ్యాటరీ ఇన్ అన్ ఓపెన్ సర్క్యూట్ is known as EMF. The potential difference measured between the terminals of the battery when it is in closed circuit is known as terminal voltage. So what is the relation? ఏంటి? V is equal to E - IR. కావాలంటే కరెంట్ చూద్దాం. I దీంట్లో ఎక్కువ కరెంట్ పోతుందా? దీంట్లో ఎక్కువ కరెంట్ పోతుందా? దీంట్లో ఎక్కువ కరెంట్ పోతుందా? అందరిలో కూడా ఒకటే కరెంట్. I is equal to ఇక్కడ దీంట్లో వోల్టేజ్ తెలుసా? టోటల్ వోల్టేజ్ తెలుసా? టోటల్ వోల్టేజ్ తెలిసినప్పుడు కింద కూడా టోటల్ రెసిస్టెన్స్ చేయాలి. దేర్ I is equal to E/, ఈ క్యాప్లార్ స్మాలర్ ఎలా ఉన్నారు? సిరీస్. ఎందుకు? ఉన్నది ఒకటే దారి, కరెంట్ స్ప్లిట్ అయ్యే ఛాన్స్ లేదు. స్ప్లిట్ అయ్యే ఛాన్స్ లేదంటే ఎలా ఉన్నట్లు అందరూ? సిరీస్లో ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో E/R + R. సో దీంట్లో కరెంట్ తెలిసే R, ఈ రెండింటి మధ్య మెజర్ చేసామనుకో I × R, దాన్ని V అంటారు. అదే V, ఎందుకంటే వీడైనా ఒకటే, వీడైనా ఒకటే. సో ఈజ్ ఈక్వల్ మొత్తం ఇది ఫార్ములా. V ఈజ్ ఈక్వల్ టు E - IR.
కరెంట్ ఏమవుతుంది, బ్యాటరీలోకి పోతుందా, బ్యాటరీ నుంచి పోతుందా? బ్యాటరీ నుంచి తీసుకుంటున్నావా, ఇస్తున్నావా? ఇచ్చేదే వాడు, ఇంకెవడు లేడు కదా, ఉన్నది ఒక్కడే, వాడే ఇస్తాడు. అంటే దాన్ని దట్ ఈస్ కాల్డ్ డిశ్చార్జింగ్ ఆర్ ఛార్జింగ్? డిశ్చార్జింగ్ అని ఇందా తెచ్చుకుంది. సో దేర్ ఫోర్ డిశ్చార్జింగ్ ఆఫ్ ద బ్యాటరీ అనగా V ఈజ్ ఈక్వల్ టు E మైనస్ R. ఎవరు పెద్ద, ఈ పెద్దనా V పెద్దనా? లేదా E ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ IR. వీతి కొంచెం యాడ్ చేస్తే వచ్చేది E, అంటే ఎవరు పెద్ద? E పెద్ద, V చిన్న. ఇది 10 వోల్ట్ అండి, ఇది ప్లస్ సంథింగ్. అప్పుడు ఇది ఏమవుతుంది, 10 ప్లస్ సంథింగ్ అంటే మోర్ దాన్ 10 లెస్ దాన్ 10. దానికి ఏదో పెద్ద చిన్నదని కూడా కష్టం అవుతుంది. సో ఈ ఈజ్ గ్రేటర్ దాన్ వి. అది డిశ్చార్జింగ్ అంట. డిశ్చార్జింగ్లో కరెంట్ ఎట్టించి వెళ్ళిపోతుంది, పాజిటివ్ టు నెగిటివ్ అవుట్ సైడ్ ద బ్యాటరీ, బట్ లోపల నెగిటివ్ టు పాజిటివ్. కాబట్టి బ్యాటరీ నెగిటివ్ టు పాజిటివ్ ఇన్సైడ్ బ్యాటరీ కరెంట్ పోయేది. దాన్ని అప్పుడు డిశ్చార్జింగ్ అంటారు. ఒకవేళ ఛార్జింగ్ కావాలనుకోండి, ఛార్జింగ్ అంటే ఏంటి, అప్పుడు కరెంట్ ఎటు నుంచి ఎటు పోవాలన్నమాట, ఇలా పోవాలి. ఇది ఈ అనుకోండి, అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ గివెన్ బై V ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ నాట్ సాల్వింగ్, E ప్లస్ IR. వాట్ ఇస్ దిస్ కాల్డ్ యాజ్ ఛార్జింగ్ ఆఫ్ ద బ్యాటరీ. ఛార్జింగ్ ఆఫ్ ద బ్యాటరీ అంటే దీనికన్నా ఇంకెవడో స్ట్రాంగ్ బ్యాటరీ ఉండాలన్నమాట, వాడు దీన్ని ఛార్జ్ చేస్తాడు, దీని ఛార్జింగ్ అయిపోతే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, V ఈజ్ ఈక్వల్ టు E మైనస్ IR ఎప్పుడు, డిశ్చార్జింగ్ ఆఫ్ ద బ్యాటరీ, అండ్ V ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ IR ఛార్జింగ్ ఆఫ్ ద బ్యాటరీ. కండిషన్ ఏంటి, డిశ్చార్జింగ్ అంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ ఇన్సైడ్ ద బ్యాటరీ. ఛార్జింగ్ అంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ ఇన్సైడ్ ద బ్యాటరీ. ఇవి బేసికల్గా వీకి ఈకి కండిషన్స్. సిరీస్లో ఉన్నారు, ఐడెంటికల్ చూద్దాం ఫస్ట్. ఇలా కనెక్టెడ్ టు ఏ క్యాపిలర్, ఇది స్మాలర్ 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 స్మాలర్, ఈ ఈ ఈ ఈ క్యాపిలర్. అందరిలో కూడా ఒకటే కరెంటు ఉన్నది, ఒకటే దారి కాబట్టి. సో I ఈజ్ ఈక్వల్ టు టోటల్ EMF, అందరు కూడా ఒకటే డైరెక్షన్లో పంపిస్తున్నారు కాబట్టి టోటల్ అంటే పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. పెరుగుతుంది అంటే వాళ్ళందరినీ ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో E1 ప్లస్ E2 ప్లస్ E3 ప్లస్ E4 డిఫరెంట్ ఉంటాయి. ఒకళ్ళందరూ ఈక్వల్ ఉంటే 4E, N ఉంటే NE. సో దట్ ఈస్ టోటల్ EMF బై టోటల్ రెసిస్టెన్స్. వీళ్ళందరూ సిరీస్, వీళ్ళందరూ దీనికి సిరీస్, అందులో ఒకటే కరెంట్ కదా, కాబట్టి అందరూ ఏం చేయాలి, యాడ్ చేయాలి. R ప్లస్ NR, దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ E. కనుక్కోవడమే కాకుండా ఏదైనా ఒక బ్యాటరీ నుంచి V కనుక్కోమన్నాడు. వాట్ ఇస్ ద PD అక్రాస్ ఎనీ బ్యాటరీ, వాట్ ఇస్ ద టర్మినల్ వోల్టేజ్ అక్రాస్ ఎనీ బ్యాటరీ. ఇది బ్యాటరీ తీసుకుందాం. ఎలా ఉన్నాడు, డిశ్చార్జింగా ఛార్జింగా? అందరూ డిశ్చార్జింగే, అందరూ కూడా పంపిస్తున్నారు కదా కరెంటు, డిశ్చార్జింగ్. అప్పుడు వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ V, E మైనస్ IR. అడిగింది ఒక్క దాంట్లోనే కాబట్టి E మైనస్ దాంట్లో పోయే కరెంట్ ఇంటూ R. I బదులు ఏం పెట్టచ్చు, ఇది పెట్టచ్చు. అలా చేయాలి. ఒకవేళ ఏదైనా ఒకటి రివర్స్ చేసా అనుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం. 4 ఉన్నాయి, ఒకటి రివర్స్ చేసా అనుకోకుండా, క్యాపిటల్ స్మాలర్ 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 స్మాలర్, ఈ ఈ ఈ ఈ కరెంట్ అందరిలో కూడా ఒకటే దారి ఉంది. I ఈజ్ ఈక్వల్ టు టోటల్ EMF, వీళ్ళు నలుగురు సిరీస్, వీడికి వాడు, అందరూ సిరీసే కాబట్టి అందరూ సిరీసే, ఒకటే కరెంట్ పోతుంది కదా అన్నప్పుడు అందరూ సిరీసే. కాకపోతే వీళ్ళందరూ సపోర్టింగ్, బట్ వీడు ఒక్కడు మాత్రం అపోజింగ్. ఎందుకంటే వీడు ఒక్కడితో వీళ్ళందరూ తలుచుకుంటే ఇటువైపు కరెంట్ పంపించాలి, యాంటీ క్లాక్ వైజ్. మరి వీడు తలుచుకుంటే క్లాక్ వైజ్. మొత్తం మీద కరెంట్ ఎడిపోతుంది, యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజా? ఎందుకంటే అక్కడ డామినేట్ చేస్తున్నారు కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ పోతుంది. అంటే ఈ యాంటీ క్లాక్ వైజ్లో పోయే కరెంట్ నుంచి ఆ కరెంట్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి టోటల్ EMF అనేది పెరుగుతుందా తగ్గుతుందా? సో కాబట్టి E ప్లస్ E, 2E, 3E, 4E మైనస్ E, 3E. సో I ఈజ్ ఈక్వల్ టు 3E బై, వీళ్ళందరూ సిరీసే కాబట్టి R ప్లస్ 3R 5R 5R. రెసిస్టెన్స్ అన్ని యాడ్ చేయడం తప్ప సపరేట్ చేయడం ఉండదు. R ప్లస్ 5R అలా చేయాలి. అనగా దీనికి ఒక ఫార్ములా అంటే అవుట్ ఆఫ్ టోటల్ N సెల్స్లో, అవుట్ ఆఫ్ N సెల్స్ ఇఫ్ M cells are wrongly connected, if M cells are wrongly connected అంటే ఆపోజిట్గా కనెక్ట్ చేస్తే అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు N మైనస్ 2M ఇంటూ E బై
ఆర్ ప్లస్ ఎన్ఆర్. కావాలంటే చూడు, అవుట్ ఆఫ్ ఎన్ సెల్స్, ఇక్కడ మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయి? 5. 5లో ఎన్ని రాంగ్లీ కనెక్ట్ చేశా? 1. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయి. 5 మైనస్ 2 ఇంటూ 1 3. అగో 3 వచ్చింది బై ఆర్ ప్లస్ 5R. అలా వచ్చింది. ఇప్పుడు వీడు 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 ఎలా ఉన్నారు? డిశ్చార్జింగ్లో ఉన్నారు. బట్ వీడు మాత్రం ఎందుకు? కరెంట్ చూడు ఇక ఇలా పోతుంది కదా, నెగిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు పాజిటివ్. ఇక్కడ పాజిటివ్ టు నెగిటివ్ అంటే దట్ ఇస్ ఇన్ ఛార్జింగ్. అప్పుడు ఇక్కడ టర్మినల్ వోల్టేజ్ కావాలంటే ఫార్ములా వేయాలి, V ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఐఆర్. మరి వీడికి కావాలంటే V ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఐఆర్. అలా చేయాలి. ఇకపోతే ప్యారలల్. ఈక్వలే చెప్తాను, అన్ఈక్వల్ అని చెప్పను. ఇలా ఉన్నారు, ఆ ఈ ఆ కనెక్టెడ్ టు క్యాప్లార్. దీంట్లో పోతే దీంట్లో పోతే దీంట్లో పోతే కానీ ఈ ముగ్గురు కరెంట్లు వచ్చి దీంట్లో వస్తారు. ఐ మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు టోటల్ ఈఎంఎఫ్. ముగ్గురు ఎలా ఉన్నారు? ప్యారలల్. ఎంతమంది ఉన్నా పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ సేమ్. కాబట్టి ఈయనే వేయాలి. 10 మంది ఉన్నా ఈయనే వేయాలి, 2 ఉన్నా ఈయనే వేయాలి, 1 ఉన్నా వేయాలి, 100 మంది ఉన్నా ఈయనే వేయాలి. ఈ బై వీళ్ళ ముగ్గురు ఎలా ఉన్నారు? ప్యారలల్. వీళ్ళ ముగ్గురు దీనికి ఎందుకు? దీంట్లో 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 ఈ ముగ్గురులో కరెంట్ ఎంత పోతుంది? వీడొక్కళ్ళలో అదే కరెంట్. అంటే వీడు మిగతా ముగ్గురు కలిపి సిరీస్. ఆ మిగతా ముగ్గురు ఎలా ఉన్నారు? ప్యారలల్. ప్యారలల్ ఉన్నారంటే R/3 ముగ్గురు ఉంటే ఎన్ని ఉంటే R. వీళ్ళందరూ దీనికి సిరీస్ కాబట్టి R ప్లస్ R/n. దట్ ఈస్ ద ఫార్మ్ ఫర్ I. కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ గివెన్ బై టోటల్ ఈఎంఎఫ్ ఎంతమంది ఉన్నా ఈనే బై R ప్లస్ R/n. అది చేయాలి. నెక్స్ట్ ఇకపోతే మిక్స్డ్ గ్రూపింగ్ లాస్ట్ ఫర్ టుడే. రేపు విట్స్టన్ బ్రిడ్జ్, మీటర్ బ్రిడ్జ్, బల్బ్స్ చూద్దాం. మిక్స్డ్ గ్రూపింగ్. వీట్స్టన్ బ్రిడ్జ్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026లో కూడా ఉంది వీట్స్టన్ బ్రిడ్జ్, 2025లో కూడా ఉంది వీట్స్టన్ బ్రిడ్జ్. రేపు చూద్దాం. మిక్స్డ్ గ్రూపింగ్ అంటే ఏం లేదు, ఇలా సిరీస్ ఉన్నాయి ఈఆర్ ఈఆర్ ఈఆర్. అట్లా ఎం సెల్స్ ఉన్నాయి అనుకుందాం. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి ఎం సెల్స్. అలాంటి ఎన్ రోస్ ఉన్నాయి. వీళ్ళందరినీ కలిపి క్యాప్లార్ కనెక్ట్ చేద్దాం. వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ దిస్ క్యాప్లార్? ఇది క్వశ్చన్. దా ఐ ఈజ్ ఈక్వల్ టు వీళ్ళందరి సిరీస్ అంటే ఎంతమంది? ఎం అంటే ఎంత రాయాలి? టోటల్ ఎంఈ. ఇందా సిరీస్లో యాడ్ చేయాలి ఎంఈ. ఇక్కడ ఎంఏగా ఎంఈ. ఇక్కడ అంటే అందరూ కూడా ఎలా ఉన్నారు? ఎంఈ. ప్యారలల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎంఈనే రాయాలి. ఇందాక ఈ రాసాం, ఇప్పుడు ఎంఈ రాస్తున్నాం. కాబట్టి టోటల్ ఈఎంఎఫ్ వచ్చేసి ఎంఈ బై వీళ్ళందరూ ఎంత రెసిస్టెన్స్? ఎంఆర్. అట్లా వీళ్ళందరూ ఎలా ఉన్నారు? సో MR/n. వాళ్ళందరూ కలిపి దీనికి ఎలా ఉన్నారు? సిరీస్. కాబట్టి R ప్లస్ MR/n. దట్ ఈస్ ద ఫార్మ్ ఫర్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్. అండ్ దిస్ కరెంట్ ఈజ్ మ్యాక్సిమం. వెన్ ఇది ఈక్వల్ టు ఇది. వెన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. అనగా క్యాప్లార్ ఈజ్ ఈక్వల్ టు MR/n. అదండి సంగతి. సో తీయండి. కరెంట్ ఎలిసి సినాప్సిస్ మొత్తం పర్ఫెక్ట్ అవ్వండి. ప్రీవియస్ నీట్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయండి. పక్కా 20 మార్కులు ఈజీ. ఈ 2 days అదే పని మీద ఉన్నాను. నైట్ గ్రాండ్ టెస్ట్ పేపర్స్. టుడే యాజ్ యూజువల్ యూ విల్ బీ హ్యావింగ్ గ్రాండ్ టెస్ట్ ఫ్రమ్ 1:30 to 4:30.